ఇప్పుడు నలుగురు కొడుకులు చూడరు నిన్ను. చూడకే నాన్న, నాలుగు దారులు వెళ్ళిపోయారు. నలుగురు 4 దాకా వెళ్ళిపోయారు, వదిలేశారు, నేను వదిలేశారు. నేను చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు ట్రైన్ తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది. ఆ ప్లాట్ఫామ్ మీద ఒక ముసలావిడ ఏదో బాధపడతా ఏడుస్తా కనిపించింది. దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అడిగాను ఒకసారి. ఈ గడ్డలు చూసావా, నాకు 4 కొడుకులయ్యా. నా 4 కొడుకులు కలిసి నన్ను ఇంట్లోంచి గెట్టేశారు, కొట్టి మరి. ఆ కొట్టిన దెబ్బలే ఇలా నాకు బీపీ షుగర్ వల్ల ఇలా గడ్డలాగా మారిపోయింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకి భరించలేక చచ్చిపోవాలో బాధపడాలో తెలియట్లేదు, ఆస్తి మొత్తం లాక్కున్నారు. ఆ మాటలు విన్నాక ఆ బాధ భరించలేని తల్లికి నా వంతు సాయంగా నా జేబులో ఉన్న కొంత డబ్బును తీసి ఆమెకి ఇచ్చాను. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, పిల్లల్ని పెంచడం పెద్ద కష్టం కాదు, మంచి పిల్లల్ని పెంచడం పెద్ద కష్టమే. ఒక్కసారి వాళ్ళకి మనం లేకపోతే వాళ్ళకి ప్రపంచమే లేదు. ఆ తల్లి బాధ చూడలేక ఇలాంటి కొడుకులు కన్నావమ్మ అని నాకు మనసు లోపల కదిలిచ్చింది. నీ మొహమే కలగల్లమ్మ నాన్న. ఏనాడో నువ్వు నాకు మనవడు పోయి రుణం తీసుకున్నావు నాన్న. ఓకే, నా కోసం వచ్చా అయినోళ్ళు కూడా ఏ జన్మలోనూ రుణపడి ఉన్నా. అలా ఏం లేదు, నువ్వు పెద్దానివి, నన్ను ఆస్వాదించాలి. నువ్వు నలుగురు 4 దాకా వెళ్ళిపోయారు, వదిలేశారు, నేను వదిలేశారు. 4-5 రోజులు ఇక్కడే ఉంటా. సరే, ఇటు వస్తే ఇప్పుడు వస్తా, నేను వెళ్ళొస్తా.